తేదీ మార్చి 25, వారం బుధవారం, తిథి సప్తమి మధ్యాహ్నం 1:50 వరకు, నక్షత్రం మృగశిర నక్షత్రం సాయంత్రం 5:33 వరకు, వర్జం రాత్రి 1:31 నుండి 3:02 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:30 వరకు, శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేష రాశి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు సూచిస్తోంది. దైవ చింతన పెరుగుతుంది. సన్నిహితులతో స్వల్ప వివాదాలు ఏర్పడతాయి. వ్యాపారంలో స్వల్ప లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగుల్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. మిథున రాశి. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలించవు. కర్కాటక రాశి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో మరింత మెరుగైన పరిస్థితులు గోచరిస్తోంది. సింహరాశి. ఇంటా బయట కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ధనపరంగా చికాకులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారంలో శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం గోచరిస్తోంది. కన్యా రాశి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగస్తులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. మిత్రులతో దైవ దర్శనం చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారంలో ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. నూతన వాహన యోగం ఉంది. నూతన గృహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తులారాశి. చిన్ననాటి మిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వృత్తి వ్యాపారంలో ప్రోత్సాహం బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ఉండే అవకాశం గోచరిస్తుంది. వృశ్చిక రాశి. దూర ప్రయాణాలు వాహనాల ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. కొన్ని వ్యవహారాలు సొమ్ముతో గాని పూర్తి కావు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ధనుసు రాశి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. సోదరులతోటి కొద్దిపాటి వివాదం ఉండే అవకాశం ఉంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మకర రాశి. గృహ నిర్మాణ విషయాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్నాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కుంభరాశి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారంలో చిత్రమైన సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటాయి. దూర బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు. మేన్ రాశి. ఆస్తి తగాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాడపట్టింపులు ఉండే అవకాశం ఉంది. చేపట్టిన పనులలో శ్రమకు తగ్గిన ఫలితం తక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం చెప్పదగినది. నిరుద్యోగ ప్రయత్నాలు చేసేవారికి నత్తనడగ్గా ఉంటుంది.